నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు సౌండ్ చేసే పరికరాల తొలగింపు। గంగమాంబ జాతరపై డీఎస్పీ సమీక్ష అమ్మవారి గరిగా అగ్నిగుండంపై చర్చ। కేతపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఐక్య దళిత సంఘాల డిమాండ్। కోల్ బెల్ట్ లో ఆటోల బంద్ 714 జీవో రద్దు చేయాలని నాయకుల డిమాండ్। ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో వెలిసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా పలమనేరు డీఎస్పీ గంగయ్య మున్సిపల్ రెవెన్యూ ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। అమ్మవారి గరిగా అగ్నిగుండం అమ్మవారి శిరస్సు ఊరేగింపు విశ్వరూప దర్శనం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు। కార్యక్రమంలో రెస్క్యూ చైర్మన్ సెందిల్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, మొదటి వైస్ చైర్మన్ మునిస్వామి, ఆలయ కమిటీ సభ్యులు, తహసీల్దార్, అర్బన్ సిఐ తదితరులు పాల్గొన్నారు। ఎక్కడన్నా వెహికల్ ఎవరన్నా బీగాలు పోగొట్టుకోవడం ఏదో చేస్తుంటారు, అక్కడికి వచ్చి ఓకే అంతేనండి। ఒకటి తర్వాత ఇంకోటి మనకి వెరీ ఇంపార్టెంట్, ఇక్కడంతా విలేకరులు ఉన్నారు కూడా చెప్తున్నారు, మనకైతే లాస్ట్ 2 years ఈ కోవిడ్ వలన జరగలేదు। సో ప్రతి చోట కూడా ఏ చిన్న గంగమ్మ టెంపుల్ దగ్గర చిన్న జాతర జరిగినా కూడా మాబ్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది। ఇది మనం ప్రతి చోట కూడా గమనిస్తున్నాము। చిత్తూరు కానీ, తిరుపతి కానీ, ఈవెన్ పలమనేరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు। మనం ఏదో ఒక 50,000 వరకు అనుకుంటే 1 lakh దాటిపోయారు। మరుసటి రోజు జలది రోజు కేవలం ఒక 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్, జనరల్గా చేసుకొని పోతారంటే 1,50,000 దాటిపోయారు। సో కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము। 2 years లేదు కాబట్టి కుప్పంలో కూడా తప్పనిసరిగా ఎక్కువ మాబు హ్యూజ్ గ్యాదరింగ్ థ్రాంగ్ ఇంటూ కుప్పం అర్బన్ టౌన్ ఆ రోజు ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్। సో ఎక్కువ మాబు వచ్చినప్పుడు మాబు మెంటాలిటీని ఎవరం కూడా అంచనా వేయలేం, ఏ మాబు ఎలా ఉంటుంది అనేది అంచనా వేయలేం। అందుకే ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు చేసే పనిని మనము పర్టికులర్గా తీసుకొని ఆ పనిని వారితో ఖచ్చితంగా చేయిస్తేనే మనం సక్సెస్ అవుతాం। అందులో పోలీసు కూడా ఒక పాత్ర, పోలీసు కూడా తన పని తాను చేసుకుంటేనే ఆ రోజు విజయం సాధించగలుగుతాం, లేదంటే చాలా కష్టమవుతుంది। ఫస్ట్ మనము ఒక టెంపుల్ నంద్యాల జిల్లా చాగలమర్రికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భూమా అఖిలప్రియ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కదిలి వచ్చి ఘన స్వాగతం పలికారు। చిత్తూరు జిల్లా నగరి కాళీమాత అమ్మవారు పురవీధులలో ఊరేగారు। గంగా జాతరలో భాగంగా పలు గ్రామాలలో అమ్మవారు దర్శనమిచ్చారు। అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత సుందరంగా అలంకరించి కనవమెట్ట ఆలయం వరకు ట్రాక్టర్పై ఊరేగించారు। ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మహాహారతులు సమర్పించారు। 3 రోజుల పాటు జాతర నిర్వహణకు ఆలయ నిర్వాహకులు కార్యాచరణ చేపట్టారు। కాగా అమ్మవారికి అభిషేకం, బలి పూజ జరుగుతాయని, అనంతరం సంగీత కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు। உமையவளே அம்மா
தாயே பார்வதியே. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు బస్సులు లారీల ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వాహనాలలో సౌండ్ ఎక్కువ చేసే పరికరాలను తొలగించారు. ఎవరైనా సౌండ్ చేసే పరికరాలను తమ వాహనాలకు అమర్చి ఉంటే వెంటనే తొలగించాలని, లేకుంటే చలానాలు విధిస్తామని హెచ్చరించారు. అప్పటికప్పుడే కొన్ని వాహనాలకు చలానా కూడా విధించారు. ఇక అంబర్పేట్ పోలీసులు 3 వివిధ కేసులను ఛేదించారు. చైన్ స్నాచర్తో పాటు 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆయా కేసులను ఛేదించిన పోలీసులకు అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వెంకటరమణ రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో మలక్పేట్ ఏసీపీ వెంకటరమణ, క్రైమ్ డిఐ ప్రభాకర్, సిఐ సుధాకర్, ఎస్ఐలు, క్రైమ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అడిషనల్ ఇన్స్పెక్టర్ అనే టీం వాళ్ళు 3 కేసులు డిటెక్షన్ చేశారు. ప్రాపర్టీ వచ్చి ఒక కేసులో పుస్తలతాడు చైన్ స్నాచింగ్ అయింది, ఒక దాంట్లో పుస్తలతాడు, ఇంకొక కేసులో 2 బైక్స్, మోటార్ బైక్స్. సో 3వ కేసులో ఇంకొక పుస్తలతాడు, ఒక శాంసంగ్ ట్యాబు, తర్వాత 4 మొబైల్స్. ఈ మొత్తం ప్రాపర్టీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళని ఈ ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళు కోర్టు ముందు వస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే, మాకు ఇది 16 నాడు ఈమె మన రమణమ్మ అని చెప్పేసి 60 years ఉంటుంది. మన కాద్రీబాగ్లో నడుచుకుంటూ వెళ్తుంటే, మార్నింగ్ 6:30 నడుచుకుంటూ వెళ్తుంటే ఇతను అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నడుచుకుంటూ వచ్చేసి ఆ మెడలోంచి పుస్తకాలు. మా టీము కంటిన్యూస్గా 3-4 days నుంచి ట్రాక్ చేసి నేను సైతం దాంట్లో కెమెరాలు ఇన్స్టాల్ చేసినాం బాగా కాలనీస్లలో. ఆ కెమెరాస్ అతను బ్లూ షర్టు, మన వైట్ షర్టు, బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు. ట్రాక్ చేసుకుంటూ పోతే దాదాపు అక్కడ మేము
ఒక 300 కెమెరాస్ దాకా మేము ట్రాక్ చేసినాం. మొత్తం దాన్ని సీసీ ఫుటేజ్ తీసుకొని ట్రాక్ చేసుకుంటూ పోతుంటే లాస్ట్ అక్కడ కాలనీలో ఆర్కే నగర్లో అతనితో పాటుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒక లేడీ ఇంటికి వెళ్ళాడు. అతను ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అక్కడ అతన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వాడు తీసుకుపోయి అప్పటికే ఆ ప్రాపర్టీని తీసుకుపోయి సిద్దిపేటలో మనపురం ఫైనాన్స్లో పెట్టాడు. ఇతను తీసుకెళ్ళి ఆ మనపురం ఫైనాన్స్ నుంచి ఆ 2 తులాల గోల్డ్ చైన్ రికవర్ చేయడం జరిగింది. సెన్సేషనల్ అంటే ఇంక ఇతను మనకు ఆ సీసీటీవీలో చూస్తుంటే ఈమె దగ్గర నుంచి పుస్తకాడు స్నాచ్ చేయకముందు ఇంకా 2-3 తులాలు కూడా ప్రయత్నం చేసిండు. కాకపోతే వీలు కాకుండా అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్కి ఆవిడ దగ్గర చైన్ స్నాచింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. మా వాళ్ళు రికార్డ్ టైంలో దీన్ని రికవర్ చేయడం జరిగింది. మేము ఇన్స్పెక్టర్ని వాళ్ళ టీంని అందరినీ కూడా అభినందిస్తున్నాం. వీళ్ళకి రివార్డు కూడా మేము రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక కేసులో ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం తబిత అనాథాశ్రమంలో నీడ సంస్థ పిల్లలకు అన్నదానం నిర్వహించింది. నీడ సభ్యులు వంగపల్లి సురేందర్ రెడ్డి, సౌమ్యారెడ్డి ప్రతి సంవత్సరం వారి మావయ్య దివంగత తావు సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం నిస్సహాయ పిల్లల మధ్య జరుపుకోవడం మరింత సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చొల్లేటి సాహిత్యరెడ్డి, దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రావడానికి ముఖ్య కారణము మాకు వంగపల్లి సౌమ్యారెడ్డి, సురేందర్ రెడ్డి గారు, అలాగే చొల్లేటి సాహిత్యారెడ్డి, దీక్షిత్ రెడ్డి గారు, ముఖ్యంగా మా సురేందర్ రెడ్డి అన్న నీడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు వారి మామగారు అయినటువంటి తావు సంజీవరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏదైనా సేవా కార్యక్రమం చేయాలి అని అంటే మన ఎవరైనా కడుపు నింపాలి అని చెప్పారు. సో ఇక్కడ ఆశ్రమం పేరు ఇట్లా తబిత పిల్లల ఆశ్రమం ఉంది ఇట్లా అని చెప్పిన వెంటనే ఎంత అయినా మంచిదే, ఆ పిల్లలకు అందరికీ మంచి పౌష్టికాహారంతో కూడిన ఆహారం పెట్టించండి, మంచిగా వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి మాకు చెప్పారు. ఈ సందర్భంగా పౌష్టికాహారంతో మనం నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇక్కడ ఈ తబిత ఆశ్రమం రామగుండంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా తావు సంజీవరెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నా కూడా ఇలాంటి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం వాళ్ళు చేయిస్తున్నారు. అలాగే ఇంత మంచి సేవా కార్యక్రమాలు ఇంతమంది పిల్లల కడుపునిపుతున్న సంజీవరెడ్డి గారి పరోక్షంగా వారి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని, అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు వాళ్ళ వంతు సహాయం పొందేలాగా మనోధైర్యం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడున్నా కూడా సంజీవరెడ్డి గారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు వంగపల్లి సౌమ్యారెడ్డి, సురేందర్ గారులకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అదృష్టాన్ని కల్పించిన మన వీరేంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గోదావరి ఖండ్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో కమాన్పూర్ పత్రికా విలేకరి పొన్నం నవీన్ కుమార్ కుమారుడు అద్విత్ పటేల్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు అన్నదానం నిర్వహించారు. పొన్నం నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కుమారుడు జన్మదిన వేడుకలు ఆశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అమ్మ పరివార్ సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పొన్నం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, పిల్లలు ఈరోజు చిన్నారి పొన్నం అద్విత్ జన్మదిన సందర్భంగా ఒక కుటుంబ సభ్యులు ఈరోజు అమ్మ పరివార ఆశ్రమాన్ని విచ్చేసి చిన్నారి అద్విత్ జన్మదిన సందర్భంగా అమ్మ పరివార ఆశ్రమంలో నివసిస్తున్న పిల్లలకు మరియు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా భోజనదాతగా నిలిచారు. ముందుగా వారికి గట్టిగా చెప్పల ద్వారా థ్యాంక్ యూ నవీన్ కుమార్ అన్నయ్య అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ కుమార్ అన్న, సుమలత దంపతులకి. మీరు ఎంతో గొప్ప మనసుతో ఈరోజు పిల్లలందరికీ మరియు పెద్దలందరికీ భోజనం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. అలాగే చిన్నారి అద్విత్కి కూడా మరొకసారి అమ్మ పరివార ఆశ్రమం పక్షాన పిల్లల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అద్విత్ ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఫ్యూచర్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఒక కార్యక్రమానికి సహకరించి హాజరైనటువంటి వారి యొక్క నానమ్మ, తాత మల్లయ్య, రాజేశ్వరి దంపతులకి, అలాగే వారి యొక్క అక్క అమ్ములు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఓదేలు గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులతో పాటు అలాగే
కీర్తిశేషులు పొన్నం ప్రవీణ్ పటేల్ గారి ఆత్మ కూడా శాంతి చేకూరి వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, వీళ్ళు చేసే ప్రతి పనిలో వారు తోడై నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి కీర్తిశేషులు పొన్నం ప్రవీణ్ పటేల్ గారి ఆత్మ ఎక్కడన్నా కూడా శాంతి చేకూరి వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గోప్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ V3 న్యూస్ రిపోర్టర్ మేరుగుమల్ల భిక్షమయ్యపై దాడి చేసిన కేతపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్య దళిత సంఘాల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న భిక్షమయ్యను వారు పరామర్శించారు. కార్యక్రమంలో KVPS నల్గొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, జిల్లా నాయకులు గోలి సైదులు, చింతపల్లి లింగమయ్య, చింతపల్లి బాలకృష్ణ, బోగరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా రిపోర్టర్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో MRO సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, చైర్పర్సన్ R సుజాత, సత్యనారాయణ, MPP మారు సాయిరెడ్డి, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడరా గంగన్న సూపర్ అన్న ఇక్కడ చూడరా గంగన్న ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆటోల బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 714 జీవోతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆటో యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 6000 ఆటోలు బంద్లో పాల్గొన్నాయి. నిబంధనలు పాటించని ఆటోలని యూనియన్ నాయకులు ఆపి వాహనాల టైర్లలో గాలిని తీసేశారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న జీవోని వెంటనే రద్దు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కాగా ఆటోల బంద్తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బట్టి అందరు కదా మేము నడపవా, మేము కూరగాయలు నడపవా, అలా కూరగాయలు నడపవు. అయ్యా నరేంద్ర మోడీ, మీరు తీసుకొచ్చిన 714 జీవోను వెంటనే రద్దు చేయకపోతే మా రాష్ట్ర పరంగా ఒక 35 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా బతుకులు ఆగమైపోయే పరిస్థితిలో ఉన్నాం. మేము వెంటనే నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాలను వెంటనే రద్దు చేసుకొని మా ఆటో డ్రైవర్లకు మీ పరంగా మాకు న్యాయం చేస్తారని ఈ రామగుండం కార్పొరేషన్ ఏరియా ఆటో యూనియన్ పరంగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. అయ్యా మా బాధలను మీరు అర్థం చేసుకోండి. మా జీవిత భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో 30 నుండి 40 లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నాము బతకడానికి. మీరేమో ఉద్యోగాలు ఇయ్యారు సార్. మాకు ఆటోలు నడుపుకుంటే ఆటోల మీద ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చి మా కడుపులు కొడితే మా భార్య పిల్లలు మేము ఎట్లా చదువుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మా బతుకులు ఇట్లా రోడ్డు మీద పరేస్తే ఎలాంటి ఈ పరిస్థితుల్లో మేము ఎట్లా బతకాలి? నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే 714 జీవోను వెంటనే రద్దు చేసుకొని మాకు న్యాయం చేయాలని ఈ ఆటో యూనియన్ మా మున్సిపల్ ఆటో యూనియన్ పరంగా మేము కోరుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు, సౌండ్ చేసే పరికరాల తొలగింపు. గంగమాంబ జాతరపై డిఎస్పీ సమీక్ష, అమ్మవారి గరిగా అగ్నికుండంపై చర్చ. కేతపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి, ఐక్య దళిత సంఘాల డిమాండ్. కోల్ బెల్ట్ లో ఆటోల బంద్, 714 జీవో రద్దు చేయాలని నాయకుల డిమాండ్. ఇంకా ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.